హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి పీజీటీ టీజీటీ ఉద్యోగాలకి భారీ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు. 45,000 వరకు కూడా సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. చివరి వరకు చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్కి సంబంధించి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా 2025 అండ్ 26 ఇయర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే జస్ట్ 5 నిమిషాల క్రితమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన ఛానల్లో వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ విధానంలోనే మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th మార్చ్ వరకు మాత్రమే టైం అనేది ఉంది. ఆ డేట్లోపు మనము ఇక జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఆన్లైన్లో. సో మీకు ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ని కూడా ఇచ్చేస్తారు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి పర్టికులర్గా లొకేషన్ అయితే చెప్తారు. ఆ లొకేషన్కి మనము 7th అలాగే 9th ఏప్రిల్కి మధ్య ఈ యొక్క డేట్స్లో మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో చాలా త్వరగా మనకి సెలెక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీడియో కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎలా అప్లై చేయాలనేది కూడా. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. ఇక్కడ మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే టీజీటీస్కి సంబంధించి అలాగే పీజీటీస్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అనేవి మెన్షన్ చేశారు. టీజీటీస్కి సంబంధించి టీజీటీ ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు అలాగే కన్నడ, మలయాళము, తమిళ్, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియన్, టీజీటీ హిందీ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే పీజీటీకి సంబంధించి వచ్చేసేమో ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్కి సంబంధించి ఈ విధంగా మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఏవైతే మెన్షన్ చేశారో వీటిలలో యొక్క కాలేజీలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఎవరైనా సరే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఫీ అయితే లేదు. కంప్లీట్లీ ఇది మనకి ఫ్రీ ఆపర్చునిటీ. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒక పోస్ట్కి మాత్రమే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి అయితే లేదు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి మన హైదరాబాద్లోనే ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఏజ్ వచ్చేసరికి మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 1st July 2025 నాటికి 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఏజ్ అనేది ఉంది కాబట్టి సో చాలామందికి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోని. సో చాలామందికి జాబ్ నీడ్ ఉంటుంది కదా, వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పోస్టుల వారీగా 1 by 1 క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇక్కడ లైబ్రేరియన్కి సంబంధించి చూడండి. ఈ లైబ్రేరియన్ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ మీరు యూనివర్సిటీ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో చేసి ఉండి వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి ఉండాలి. ఇక్కడ మనకి ఈ బాక్స్లో ఇచ్చారు కదా, ఇది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అన్నమాట. మనకి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. డిజైరబుల్ అనేది అవసరం లేదనమాట. మ్యూజిక్ టీచర్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి విభాగంలో మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ పోస్టులకు వచ్చేసి మీరు బీపెడ్ అని చెప్పేసి కోర్స్ ఉంటుంది కదా, ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ యొక్క డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఆర్ట్స్ టీచర్స్కి సంబంధించేమో ఫైన్ ఆర్ట్స్ లేదా క్రాఫ్ట్స్కి సంబంధించి విభాగంలో డిగ్రీ లేదా బీఎడ్ డిగ్రీ అనేది ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి చేసినా కూడా ఎలిజిబులే. అలాగే టీజీటీస్కి సంబంధించి పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి సెంట్రల్ టెట్ ఏదైతే ఉంటుందో సీటెట్ అంటాం కదా, సో అది మీరు కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. దాంతోపాటు బీఎడ్ డిగ్రీ అనేది చేసి ఉండాలి టీజీటీస్కి సంబంధించి అయితే. అలాగే టీజీటీ థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించింది అయితే మాత్రం కన్సర్న్డ్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు 3 years డిగ్రీ కోర్స్ అనేది చేసి ఉండి సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. బీఎడ్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. లేదంటే టీపీటీ అనేది పాస్ అయి ఉండాలి.
అలాగే మనకి ఇంకా మిగతా పోస్టులు ఉన్నాయి కదా, టీజీటీస్కి సంబంధించి సోషల్ సైన్స్. సో సోషల్ సైన్స్కి సంబంధించి, అలాగే మనకి సైన్స్కి సంబంధించి, మ్యాథ్స్, ఈ విధంగా మనకి చాలా సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారు కదా. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టీజీటీస్కి సంబంధించి మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి 50% మార్కులతో మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి, సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు బీఎడ్ డిగ్రీ కూడా మీరు కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో దాంతోపాటు మీకు టీచింగ్కి సంబంధించి ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం అండ్ అలాగే హిందీ మీడియంకి సంబంధించి కానీ మీకు అక్కడ ఆ యొక్క చెప్పేటువంటి స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది. అలాగే పీజీటీస్కి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు పీజీటీస్కి సంబంధించి పోస్టులకి అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అంటే లైక్ 50% ఆఫ్ మార్క్స్తో మీరు మాస్టర్స్ డిగ్రీ ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్స్ ఇచ్చారో ఆ సంబంధిత విభాగాల్లో 50% మార్కులతో మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండి, బీఎడ్ అనేది పాస్ అయి ఉండి ఇక టీచింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. పీజీటీస్కి సంబంధించి మాత్రం మనకి సీటెట్ అవసరం లేదు, టీజీటీకి సంబంధించి మాత్రమే సీటెట్ అయితే అడిగారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి, డిజైరబుల్ అనేది మనకి అవసరం లేదనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇవి మీకు అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ప్లే లింక్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి తర్వాత యొక్క చెక్ బాక్స్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసేసి తర్వాత మీ సాల్యుటేషన్ నేమ్, ఫాదర్ నేము, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, సో తర్వాత డిసబిలిటీ ఏబుల్డ్ అయితే ఎస్, లేకపోతే నో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎస్ పెట్టాలి, మిగతా వాళ్ళు నో. తర్వాత ఆధార్ నెంబర్, అడ్రస్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసి తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ మిగతావన్నీ కూడా ఇచ్చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది, పెద్ద కష్టం అయితే లేదు. గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. చేసిన క్యాండిడేట్స్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ ఈ యొక్క పర్టికులర్ డేట్స్ ఇచ్చారు కదా, 7th to 9th April అని చెప్పేసి ఈ డేట్స్లో మీకు ఇంటర్వ్యూకి సంబంధించి అయితే పిలవడం జరుగుతుంది. మన హైదరాబాద్లోనే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సాలరీస్ కూడా మనకి చాలా మంచి సాలరీస్ అయితే ఉంటాయి. పీజీటీస్కి సంబంధించి, టీజీటీస్కి సంబంధించి, ఎన్విఎస్లలో ఏవైతే సాలరీస్ ఉంటాయో సో ఆ విధంగా మనకి సాలరీస్ అయితే ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. గాస్ యొక్క జాబ్ నోటిఫికేషన్ నేను డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎన్విఎస్కి సంబంధించి హైదరాబాద్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ కింద జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్. సో డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నవోదయ విద్యాలయ సమితి అనేది ఎన్విఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కాంట్రాక్చువల్ అయినా కూడా డెఫినెట్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో జవహర్ నవోదయ విద్యాలయాలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల అయితే ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోవద్దు. సో టీచర్ జాబ్స్ కోసం చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. షార్ట్ లిస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్లో తెలపండి. సో మీరు అందరు కూడా ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకు వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.